అందరికీ నమస్కారం అండి. క్యాప్ అంటే సినిమా యాక్టర్ల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ ఒక బ్రాంచ్. ఈ అనంతపూర్లో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరి గుర్తింపు కోసం, వాళ్ళందరికీ మంచి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ మంచి అవకాశాల కోసం మా క్యాప్ కృషి చేస్తుంది. ఇక్కడ ప్రెసిడెంట్గా తెరిమెల రాజు గారు, మన జనరల్ సెక్రటరీగా పవన్ గారు, తర్వాత ఈయన పేరు చైతన్య, ఎందుకు పెట్టారో తెలియదు కానీ చైతన్యవంతంగా ఉంటాడు. ఈయన జాయింట్ సెక్రటరీగా పెట్టాము. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈరోజు మేము అసోసియేషన్ పెట్టి 6 నెలలు అవుతుంది. కానీ ముందుగా ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి మనిషికి ఆరోగ్యం బాగుండాలి కాబట్టి మేము ఇక్కడ సవేరా హాస్పిటల్ కిమ్స్ వారిని సంప్రదించాం. అప్పుడు జిఎం గారు భాస్కర్ కదైనా ప్రభాకర్ గారు స్పందించి ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో మా ఆర్టిస్టులందరూ కూడా ఈ క్యాంపుకి వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకున్నారు. ఏం చేద్దంటే ఆర్టిస్ట్ అంటే ఇక్కడ మనము ఏదో సినిమాలో వేషాలు చేసి వచ్చేయటం కాకుండా ఇక్కడ మాత్రం పర్టికులర్గా ప్రతి జిల్లాలో ఏంటంటే వాళ్ళ పనులు చేసుకుంటూ, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటూ మళ్ళీ వేషాల కోసం కూడా మానసికంగా ప్రతి వాళ్ళకి నేను యాక్టింగ్ అవ్వాలని, నాకు పేరు రావాలని ఇది ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఎలా అంటే కొంచెం టెన్షన్లు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అవి మనకి తెలియదు, బాగా సీరియస్ అయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి అవన్నీ తెలుసుకోవడం కోసం మీరందరూ ఆర్టిస్టులందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్కి ముఖ్య కారకులు ఎవరంటే జిఎం గారు, సవేరా జిఎం గారు, ఇంకో డాక్టర్ నగేష్ గారు వచ్చారు. ఇక్కడ ఏంటంటే షుగర్ టెస్ట్ చేస్తారు, బీపీ టెస్ట్ చేస్తారు, 2D ఎక్కువ టెస్ట్ చేస్తున్నారు, తర్వాత ఈసీజీ కూడా చేస్తారు. సో వీళ్ళందరికీ కూడా సభాముఖంగా హాస్పిటల్ జిఎం గారికి, అలాగే డాక్టర్ గారికి, వీళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా క్యాప్కి వచ్చి మా క్యాప్ సభ్యులందరికీ ఆరోగ్య విషయంలో సహాయం చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అంతేగాని నేను ఎక్కడో హైదరాబాద్ నుండి ఇచ్చేసిన నాకు తెరిమెల రాజు చాలా 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 అసోసియేషన్ని తన పనులన్నీ మానుకొని ఎంతో బాధ్యతాయుతంగా చేస్తున్నందుకు ఈయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇక ఇతను చైతన్య నిజంగా చైతన్యవంతుడు, చాలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ పిలిచి చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆర్టిస్టులు కూడా ఈయన ప్రోత్సహించాలని నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళ అమ్మాయి కూడా ఇది చిన్న ఆర్టిస్టు, కానీ చిన్న పిల్ల ఉంది, కానీ పిడుగు ఇది చిన్న పిడుగు. మొన్న ఒక షార్ట్ ఫిల్మ్కి ఎన్టీఆర్ అవార్డు వచ్చింది, నిన్నే హైదరాబాద్లో తీసుకుని వచ్చింది. సో మీరు అందరూ కూడా ఈ అమ్మాయిని మీరు అప్రిషియేట్ చేయాలి. అలాగే సార్ చైతన్య గారు, మీరు దయచేసి మా ఆర్టిస్టులందరికీ కూడా మీరు మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని ఏంటండి తప్పకుండా సార్. సో మాట ఇచ్చారు కదా మీరు. అలాగే ఇక్కడ సుధాకర్ ఇంకో కానీ ఉన్నాడు, ఈయన కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలా చేస్తుంటాడు, వీళ్ళ అబ్బాయితోనే చేస్తుంటాడు. కానీ వీళ్ళ అబ్బాయితో కాదు, ఇప్పుడు మన సభ్యులందరితో కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే హైదరాబాద్ నుంచి మన 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 అసోసియేషన్కి కొన్ని బైలాస్లు అన్నీ కావాలి. దానికి అడ్మినిస్ట్రేటివ్గా మిస్టర్ లక్ష్మీకాంతరావు గారు ఆయన పనులన్నీ మానుకుని రావడం జరిగింది. అలాగే జూనియర్ మోహన్ బాబు ఏదైనా ఆయన కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగే మా డ్రైవర్ గారు కూడా రావడం జరిగింది. సో నాకు చాలా ఆనందంగా ఉంది. మేము క్యాంప్ పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మెడికల్ క్యాంప్. తర్వాత ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే మాట ఇచ్చారు, ఏంటంటే పోలీస్ అవేర్నెస్ మీద కొన్ని షార్ట్స్ చేయవలసింది ఉంది. అది ఎస్పీ గారికి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పోలీసు వారి సహకారాలు మనకు బాగా కావాలి. కాబట్టి దానికి ప్రోత్సాహాన్ని మాకు వెన్నంటి ఉండి ఆ కార్యక్రమాలు అంటే ఆ షార్ట్స్ అన్నీ షూట్ చేయడానికి, దాన్ని రిలీజ్ చేయడానికి
ఈయన సహకరిస్తారన్నారు సుధాకర్ గారు. సో ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఇంకెవరో ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఏడి మీ పేరు సిబ్బంది అని చెప్పాను, నూర్ మహమ్మద్ అండి. నిన్నే కదా బక్రీద్ అయింది. సో అందరూ కూడా అంటే హాస్పిటల్ సవేరా హాస్పిటల్ సిబ్బంది అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. సో D3 కూడా నా కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినటువంటి సినిమా అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా గౌతమ్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్టర్స్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి వారు ముందుండి చొరవ తీసుకొని ఇలాంటి హెల్త్ క్యాంప్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ క్యాంప్ ద్వారా మన గుండె పరీక్షలు ఏవైతే ఉన్నాయో టూడీకో కానీ, ఈసీజీ కానీ, బీపీ కానీ, టీఆర్బీఎస్ వంటి పరీక్షలు ఇవి బయటికి వెళ్ళి చేయించుకుంటే సుమారు 4 నుంచి 5 వేలు ఖర్చు అవుతుంది. ఇలాంటివన్నీ గౌతమ్ రాజ్ గారు ముందుండి అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీగా చేయించడం వారికి ఇంకోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. సవేరా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ గుండె బతకాలి సార్ అన్న ఒక నినాదము బలంగా నమ్మిన వ్యక్తి మా క్యాప్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌతమ్ రాజ్ గారు. మరి ఆయన సహాయ సహకారాలతో క్యాప్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి, గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాదు వారి ఆరోగ్యాలు కూడా చాలా చక్కగా ఉండాలి, కళాకారుడు అనేవాడు కలకాలం బతకాలన్న ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో మరి సవేరా వారితో టైఅప్ అయ్యి ఈ ఉచిత గుండె పరీక్షల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది దాదాపు 50 మందికి పైగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. రాబో రోజుల్లో కూడా సార్ చెప్పినట్లు పోలీస్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కొన్ని షార్ట్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ నిర్మించి అనంతపురం ఎస్పీ గారికి అందజేద్దామనే ఒక మంచి ఆలోచనని గౌతమ్ రాజ్ గారు మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన సూచన సలహాల మేరకు క్యాప్ నిరంతరం నడుచుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా క్యాప్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి ముందుంటారు. ఈ కార్యక్రమం స్టార్టింగ్ నుంచి కూడా ఒక చిన్న పోస్ట్ పెడితే కొన్ని వందల మందికి షేర్ చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా మా క్యాప్ మిత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. కాబట్టి ఒక కుటుంబంలాగా ఈ క్యాప్ ముందుకు వెళ్తోంది. మరి ఈ క్యాప్ మరింత ముందుకు పోవాలి, ఈ క్యాప్లో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్టు కూడా వెండి తెర మీద కనిపించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మేము మన అనంతపురం జిల్లా శాఖ నుంచి మన గౌతమ్ రాజ్ సార్ని ఒకటే కోరుకుంటున్నాము. మరి అనంతపురం జిల్లా కళాకారులకి మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అవకాశాలు ఇప్పించాలని, అలాగే చాలా మంచి నిర్మాతలు ఉన్నారు. మరి మన చైతన్య గారు కూడా ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 6 షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది, అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే సుధాకర్ గారు కూడా ఒక మంచి ఔత్సాహికమైనటువంటి నిర్మాత, ఆయన కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అలాగే తన కొడుకుతో కూడా మననే ఒక మంచి వీడియో చేయడం జరిగింది. మరి ఆయనకు కూడా సుధాకర్ అన్నకు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, కొడుకుతోనే కాదు మీ అబ్బాయితోనే కాదు, క్యాప్లో చాలామంది అబ్బాయిలు ఉన్నారు, అందరూ కూడా పైకి తీసుకురావాలని మరి తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మా సోషల్ మీడియా మిత్రుడు D3 దాదు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎలాంటి సేవా కార్యక్రమం ఉన్నా కానీ మాకు పిలిచిన వెంటనే స్పందిస్తున్నందుకు ఈ క్యాప్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరొక ముఖ్యమైన వ్యక్తి, ఈ కార్యక్రమం ఇంతగా జరగడానికి ప్రధాన కారణం మా గోపాల్ నాయక్ సారు, జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శులు. మరి అలాగే గంగాధర్ సారు మాకు సహకరించడం జరిగింది. ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే గోపాల్ నాయక్ గారి మాటలు కూడా ఖచ్చితంగా అంటే మాకు చాలా అవసరం అండి. సార్ మీ అనుమతి అలాంటి మాటలు కొన్ని మా మీడియాకి పంచుకోవాల్సి తెలియజేసుకుంటాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేశాము. మరి గౌతమ్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత గుండె యొక్క శిబిరం పెట్టడం చాలా సంతోషకరం. నిజంగా కళాకారులు ఆరోగ్యంగా ఉంటేనే ఈ కళలు ప్రదర్శించి ఈ సమాజాన్ని చైతన్యం చేసేది, సమాజాన్ని చైతన్యం చేసేది కళాకారులు, ఆర్టిస్టులు. మరి ఆర్టిస్టులు అనారోగ్యంతో ఉంటే మరి కళలు మరి బయటికి రావు. అందుకనే ఈ మంచి కార్యక్రమం చేశారు. నిజంగా గుండె ఆగిపోవడం, గుండె ఆడించడం, ఊపిరి ఆగిపోవడం, ఊపిరి ఇవ్వడం, ఇలాంటివి కూడా సిపిఆర్ విధానాలు చేసి మరి పేషెంట్ని బతికించడం అనే చాలా కార్యక్రమం. నిజంగా సమాజంలో హెల్త్ ఎడ్యుకేషనే కావాల్సింది. ఇది మొత్తం సంపద అంతా ఎడ్యుకేషన్ హెల్త్లోనే మొత్తం ఖర్చు పెడుతున్నాం. కాబట్టి మనం ఉచితంగా ఇలాంటి కార్యక్రమాలు
ఈ క్యాంప్ ద్వారా మనం చేసినట్టయితే చాలా సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము. మరి ఏ ప్రతిఫలం ఆశించకుండా మరి క్యాంప్ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గౌతమ్ రాజు గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి మన అనంతపురంకి వచ్చి మన ప్రజలకి దాదాపుగా 50-60 మందికి ఉచితంగా అన్ని టెస్టులు చేశారు. నిజంగా మరి మా జిల్లా అధ్యక్షుడు తరిమిల రాజు గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి. క్యాప్ సంస్థ ప్రారంభించక ముందు ఏదైతే ఉందో ఒక ప్రొడ్యూసర్కి చాలా బర్డెన్ అయ్యేది. అంటే ఏ చిన్న ఆర్టిస్ట్ కావాలనుకున్నా హైదరాబాద్ నుంచి పిలిపించడం, ఒక చిన్న సీన్ కూడా హైదరాబాద్ నుంచి పిలిపించడం అనేది ఒక ప్రొడ్యూసర్ మీద చాలా బర్డెన్ పడేది. సార్ క్యాప్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న ఆర్టిస్టులనే కాదు, ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది ఈ సంస్థ ద్వారా స్టార్ట్ అయింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా బ్యానర్లో చాలా మంచి ప్రాజెక్ట్స్ మీ ముందుకు రాబోతున్నాయి. అండ్ ముఖ్యంగా సార్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని నడిపించడం కూడా అంతే కష్టం. సో తరిమిల రాజు గారు చాలా కష్టపడి ఆ సంస్థను నడిపిస్తున్నారు. సో మా క్యాప్ మెంబర్స్ అందరికీ త్వరలోనే ఒక మంచి ఛాన్సెస్ ఇస్తామని ఈ మాట ఇస్తున్నాను మా రాజు గారికి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈ క్యాబ్ ఏర్పాటు చేసినటువంటి గౌతమ్ రాజు గారు ఎంతో దూరం నుంచి ప్రయాసంచి అనంతపురం వచ్చి ఇక్కడ ఆర్టిస్టులందరికీ కూడా మెడికల్ కానివ్వండి, వేరే విధంగా అవకాశాలు కానివ్వండి ఎంతో ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా అవకాశాలు కల్పించి కళాకారుని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో జరగాలని, కళాకారులకు ఇంకా అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మా అన్న గౌతమ్ రాజు గారు నా 30 సంవత్సరాలుగా పరిచయం. సినిమాల్లో చాలా బిజీగా ఉంటూ కూడా అందరి కళాకారులకు అవకాశం కల్పించాలని ఎక్కడెక్కడో ఉన్న ఆర్టిస్టులందరూ తీసుకొచ్చి వారికి మంచి అవకాశాలు కల్పించాలని ఆయన యాక్ట్ చేయడమే కాకుండా కళాకారుడు ఉండే తపన తెలుసుకొని క్యాప్ అనే ఒక సంస్థ స్థాపించి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో ఉన్న ఆర్టిస్టులందరినీ బయట సేకరించి వారందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గౌతమ్ రాజు గారు మరి ఈ విధంగా కళాకారులు ప్రోత్సహించడం చాలా ఆనందదాయకం. మరి ఈరోజు గౌతమ్ రాజు గారి ఆధ్వర్యంలో అనంతపురంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రీ వాడుకుని వదిలేస్తుంది. కానీ మా అన్న గౌతమ్ రాజు గారు సాటి కళాకారులు కూడా అవకాశాలు కల్పించాలి అనే మంచి సదుద్దేశంతో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మొత్తం ఆంధ్రాలో అన్ని జిల్లాలు తిరుగుతూ అందరినీ సమీకరించి ఒక యూనియన్లు పెట్టుకుని ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా క్యాప్ కార్డులు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. అందరికీ కార్డులు ఇవ్వబడుతున్నాయి. అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో మరి సొంతంగా ఒక ఛానల్ ఏర్పాటు చేసి మరి టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ తీయాలని నిశ్చయంగా ఉన్నారు. ఆయన కోరిక మేరకి ఆర్టిస్టులందరూ సహకరించాలి. నేను ఎప్పుడు సహకరిస్తాను మా గౌతమ్ రాజు గారికి. నా అన్న ఇది ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఎవరు కూడా ఈ ఆలోచన చేయలేదు. చాలా కష్టం ఇది. అన్ని జిల్లాల్లో సమీకరించి అక్కడ కమిటీ ఒక చైర్మన్, ప్రెసిడెంట్ని పెట్టి అక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ బయట సేకరించి అందరికీ అవకాశాలు లభించినది మామూలు విషయం కాదు. స్వార్థం లేకుండా నిస్వార్థంగా కళాకారులకు సేవ చేస్తున్న నా అన్నకి హృదయపూర్వక కళాభివందనాలు. థ్యాంక్ యూ.